గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన అక్కడి నుంచి విజయవాడకి తరలిస్తున్నట్టు సమాచారం. గన్నవరం టీడీపీ ఆఫీసు మీద దాడి కేసులో ఆయన అరెస్ట్ చేశారు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. కానీ ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే నిన్న అంటే ఇటీవల ఎవరైతే దీని మీద అంటే కులం పేరుతో దూషించారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నటువంటి ముదునూరు సత్యవర్ధన్ అనే ఆయన అక్కడ ఉన్నటువంటి మేజిస్ట్రేట్కి ఒక వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అందులో ఏంటంటే ఈ కేసును విత్డ్రా చేసుకుంటున్నాను, నా మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈ కేసు పెట్టించారు అని చెప్పేసి ఆయన పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఆయన విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆయన గచ్చిబౌలిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి ఆయన్ని గచ్చిబౌలి నుంచి విజయవాడకి తరలిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా వంశీని అరెస్ట్ చేస్తారని చెప్పేసి, వంశీ అజ్ఞాతంలో ఉన్నాడని చెప్పేసి, లేకపోతే వంశీని కొంతమంది కాపాడుతున్నారు అని చెప్పేసి భారీగా ప్రచారం కూడా సాగింది. దీనికి ఒక రకంగా ఒక సామాజిక వర్గాన్ని కూడా అంశాన్ని కూడా దానికి అంటగట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో మొత్తానికైతే వంశీని ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన్ని విజయవాడకి తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి అంటే కులం పేరు దూషించారన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని విత్డ్రా చేసుకుంటా అని చెప్పేసి ముదునూరు సత్యవర్ధన్ కేసు విత్డ్రా చేసుకుంటా అని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఏదైతే టీడీపీ ఆఫీసు మీద జరిగినటువంటి దాడి కేసు మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది. సో ఆ కేసులోనే ఈయన్ని అరెస్ట్ చేశారు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇంకా పోలీసులు దీని మీద ప్రకటన చేయలేదు. ఆయన అయితే అదుపులోకి తీసుకొని ప్రస్తుతానికి విజయవాడకైతే తరలిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో విజయవాడకి తరలించిన తర్వాత ఆయన విచారించి ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది వైసీపీలో ఒక కుదుపని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులుగా కూడా ప్రధానమైనటువంటి నేతలను అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి రకరకాలైనటువంటి విమర్శలు వ్యక్తమయ్యాయి. అంతేకాకుండా వాళ్ళని కాపాడుతూ ఉన్నారు. అంతేకాకుండా కూటమిలో ఉన్నటువంటి కొంతమందితోటి అంటగాగడం, అంతేకాకుండా వాళ్ళతో ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందాల నేపథ్యంలోనే ఎవరిని అరెస్ట్ చేయలేదు అనేటటువంటి అంశాలు గత కొంతకాలంగా కూడా హల్చల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన గత కొంతకాలంగా అంటే ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఇన్యాక్టివ్ అయ్యారు. ఎక్కడ కూడా పొలిటికల్కి సంబంధించినటువంటి అంశాల్లో పెద్దగా ఆయన కనిపించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలోనే వంశీని పోలీసులు అరెస్టు చేసి విజయవాడకి తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రైట్, డిబేట్లోకి వెళ్దాం.